ఓరల్ హైజీన్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. పొట్ట తర్వాత నోటిని జాగ్రత్తగా ఉంచుకోండి అంటున్నారు. కావాలంటే గూగుల్లో సెర్చ్ చేసుకోండి. విషయం ఎందుకు వచ్చిందంటే మొన్న నాకు చిన్న డెంటల్ ఇష్యూ, ఓరల్ ఇష్యూ వచ్చి డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాను. చాలా ఫేమస్ అన్నట్టు. ఆయన అడిగాడండి ఏ పేస్ట్ వాడతారు అని. నాకు సౌండ్ లేదు. పేస్ట్ ఏంటి, చాలా వాడతాం కదా, కాల్గేట్ వాడతాం, క్లోజప్ వాడతాం, మేస్వాక్ వాడతాం, అన్నీ వాడతానని చెప్పానండి. కానీ ఆ పేస్ట్ కింద ఒక మార్క్ ఉంటుంది, అది ఎప్పుడైనా అబ్జర్వ్ చేసుకున్నారా అని అడిగాడండి. విషయం ఏంటంటే నేను చాలా కాలం నుంచి ప్యూర్లీ కెమికల్ ప్రోడక్ట్ వాడుతున్న పేస్ట్నే వాడుతున్నాను. నేనే కాదు, మీరు కూడా అదే వాడుంటారు. అంటే నేను జనరల్గా ఇప్పుడు ఒకటి చూపిస్తున్నాను, చూశారు కదా, హెర్బల్ కాల్గేట్ అని కనిపిస్తుంది, హెర్బల్ అండి. కానీ ఈ హెర్బల్ పేస్టు దేంతో తయారు చేస్తున్నారో చూసారా, కనబడుతుందా, బ్లాక్ మార్క్. అంటే ప్యూర్లీ కెమికల్స్, అంటే ఎటువంటి న్యాచురల్స్ కానీ ఎటువంటి మెడికల్ ప్రోడక్ట్స్ కానీ లేవు, ప్యూర్లీ కెమికల్ ప్రోడక్ట్సే ఉన్నాయి అన్నట్టు. ఇక్కడ గ్రీన్ ఉంది, రెడ్ కూడా ఉందండి. ఆ ప్రోడక్ట్స్ కూడా, అంటే ఐ మీన్ ఆ టూత్పేస్ట్లు కూడా ఉంటాయి. ఇక్కడ ప్యూర్ గ్రీన్ ఉందనుకోండి, ప్యూర్ న్యాచురల్ అన్నట్టు. బ్లూ ఉందనుకోండి, న్యాచురల్ ప్లస్ మెడికల్ ప్రొడక్ట్స్ అన్నట్టు. అదే రెడ్ ఉంటే న్యాచురల్ ప్లస్ కెమికల్స్ అన్నట్టు. మరి ఇట్లా బ్లాక్ ఉందనుకోండి, బ్లాక్, ఇది ప్యూర్లీ కెమికల్స్ అన్నట్టు, డేంజరస్ కెమికల్స్. ఎప్పుడైనా చెక్ చేసుకుంటారా మరి?